గద్దర్ అవార్డుకు 10 కోట్లు 2025-26 బడ్జెట్లో ప్రతిపాదన సమాచార శాఖ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డిప్యూటీ సీఎం బట్టి సమీక్ష. ఇక్కడ నేను ఒకటి చెప్తా ఉన్నా, మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే గద్దర్ అనేటువంటి ఒక మహోన్నతమైనటువంటి శిఖరం. ఆయన చాలామంది విధవలకు తెలియదు. అంటే విధవలు ఎందుకంటారు నేనంటే కొంత తీవ్రమైన పదజాలం వాడేది గద్దర్ గారి మీద. ఇలా ఏ శక్తి అయితే ప్రజల కోసం పనిచేసిందో, ఎవరైతే ప్రజల యొక్క ఆకలి కేకలు తగ్గాలని, ప్రజలకు ప్రజాస్వామ్యంలో పాలు పంచుకోవాలని, ప్రజలు ఖచ్చితంగా ప్రభుత్వాల ఏర్పాట్లో ఎలా ఉండాలని ఇలా పోరాడి అనేక రకాలుగా రచనలు చేసి, పాటలు పాడి, ఉద్యమాలు చేసి 10 మంది ఉద్యమ పోరాట యోధులకు చేపించినటువంటి ఈ భారతదేశంలో గద్దర్కు మించినటువంటి పోరాట యోధుడు, గద్దర్ మించినటువంటి ఇంటెలెక్చువాలిటీ, ఎడ్యుకేషన్, గద్దర్ వేసినటువంటి ప్రజలకు గద్దరు పోయినట్టు ఏ నాయకుడు పోలేదు. ఇది గుర్తించింది మొదటగా కాంచీరామ్ గారు. గద్దర్కు రాజకీయాలకు వస్తే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి కాదు, ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యేటువంటి క్వాలిటీస్ పుష్కలంగా ఉన్నాయని చెప్పినటువంటి కాంచీరామ్ గారు గుర్తించిన గొప్పతనాన్ని కాంచీరామ్ గారు గుర్తించారు. కాబట్టి దాని తర్వాత రేవంత్ రెడ్డి గారు గుర్తించారు గద్దర్ యొక్కది. ఇలా గద్దరుకు బీజేపీ గద్దర్ అట్లెటిస్తా ఇట్లేస్తా తెలుస్తుంది. గద్దరు సైన్యము గద్దరు మీద కాల్పుడు జరిగితే 11 దేశాల్లో నిరసన జరిగినాయి. 11 దేశాల భారత్లో కాదు, భారతదేశమంతటా కాదు, భారతదేశమంతా నిరసన తెలుపుతూ 11 ప్రముఖ దేశాల్లో గద్దరు మీద కాల్పుడు జరిగితే నిరసనలు జరిగినాయి, ఉద్యమం వెలసిల్లినాయంటే ఎంత పెద్ద ఎత్తున ఆయన ప్రభావం ఉందో తెలుసుకోండి మీరు. గద్దరు కనబడితే సాదాసీదా కనబడవచ్చు, ఆయన గోచిగొంగడి కనబడవచ్చు. ఆయన యొక్క మాట, ఆయన యొక్క రచన, ఆయన యొక్క విప్లవ యొక్క స్ఫూర్తి ప్రపంచ దేశాలలో చాలా ఆదర్శంగా తీసుకున్నారు. అది చాలా గొప్ప విషయం. ఆయన సాధారణంగా కనబడ్డ ఆయన యొక్క కృషి, ఆయన యొక్క ఆశయాలు అనేటివి అత్యద్భుతంగా ఉన్నాయి, అది తిరుగులేనివి. కాబట్టి కాంచీరామ్ తర్వాత ఆ విషయాన్ని గద్దర్ యొక్క గొప్పతనాన్ని పసిగట్టినటువంటి రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా ధన్యవాదాలు తెలపాల్సిందే. రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా ధన్యవాదాలు తెలపాల్సిందే. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాల్సిందంటే ప్రజలకు విజ్ఞప్తి చేయాల్సిందే అని మన బాధ్యత. దిస్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. వీ హ్యావ్ టు take it, we have to take, what is that, bear it on our shoulders. We have to send this message to the people.